ఈరోజు మార్చి 12వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 13 సంవత్సరాల నుండి 14వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2011లో కాంగ్రెస్ పార్టీని వదిలి పార్లమెంట్ సభ్యత్వాన్ని వదిలి ఆయన పార్టీ పెట్టి మొట్టమొదటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోనే రికార్డు మెజార్టీతో 5,35,000తో పార్లమెంటు సభ్యుడిగా, ఆయన తల్లి విజయమ్మ గారు పులివెందుల నుంచి శాసనసభ్యురాలుగా అఖండ మెజార్టీతో శాసనసభ్యుడిని పార్లమెంటుని గెలిపించారు. అదేవిధంగా ఆ తర్వాత జరిగినటువంటి బై ఎన్నికల్లో మరి మెజార్టీ సీట్లు 18-15 సీట్లు గెలిచి ఆయన శక్తి ఏంటో నిరూపించుకున్నారు. ఆ తర్వాత నెల్లూరు పార్లమెంటు కానివ్వండి, అదేవిధంగా కొవ్వూరు అసెంబ్లీ కూడా గెలవడం జరిగింది. 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో పార్టీ నిర్మాణం పూర్తిగా లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టి 16 నెలలు జైల్లో బంధించినప్పటికీ 2014లో జరిగిన ఎన్నికల్లో మరి చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే మోడీ గారు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ప్రయత్నం చేసినా కూడా 67 సీట్లతో బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఈ రాష్ట్రానికి అయ్యాడు. అదే తర్వాత జరిగినటువంటి 2019 ఎన్నికల్లో మరి ఆయన పాదయాత్ర చేయటం, దాదాపు 16 నెలలు పాదయాత్ర చేయటం, 4,000 కిలోమీటర్లో పాదయాత్ర చేసి ప్రజల కష్టాలని, వాళ్ళకి కావాల్సినటువంటి ఇబ్బందులు, వాళ్ళకి ఏమున్నాయి అవన్నీ కూడా ఆయన దగ్గర నుంచి చూసి 2019 ఎన్నికల్లో నవరత్నాలతో ప్రజల ముందుకు వచ్చి 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. ఈరోజు మళ్ళీ ఈ సంవత్సరం 3వ ఎన్నిక మేము జనరల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా రాష్ట్రం విడిపోయింది. క్లిష్ట పరిస్థితుల్లో ఉంది రాష్ట్రం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, డెఫిసిట్లో ఉంది. నన్ను గెలిపిస్తే మీకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి దొంగ మాటలు చెప్పాడు. అదేవిధంగా బీజేపీ కూడా ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి రకరకాల వాగ్దానాలతో చంద్రబాబుకు మద్దతు ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కూడా నన్ను నమ్మి చంద్రబాబు కోటేయండి, ఆయనకు అనుభవం ఉంది, తప్పకుండా నేను మీ తరపు నుండి ప్రశ్నిస్తానని చెప్పి ఆయన చంద్రబాబును ప్రశ్నిస్తాం మానేసి మమ్మల్ని ప్రశ్నిస్తాం మొదలెట్టాడు. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. కనీసం ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారంటే మొదటి చంద్రబాబు గారు అరుణ్ జైట్లీ గారికి, వెంకయ్యనాయుడు గారికి సన్మానం చేశాడు. ఆ తర్వాత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తే ఈయన ప్రత్యేక హోదాని గంగలో కలిపేసి, తుంగలో కలిపేసి, ఆ తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వచ్చి నాకు నల్ల షర్ట్ వేసుకుని మోడీ మతాతో పార్టీ అనేది అది ముస్లిమ్స్ మీద దాడి చేసిందని, క్రైస్తవుల మీద దాడి చేసిందని, మోడీ గారికి భార్య లేదని, మోడీ గారికి పిల్లలు లేదని, భార్య పిల్లలనే చూసుకోలేనటువంటి ప్రధాని ఈ దేశానికి ఎందుకు పనికి వస్తాడని చెప్పి కాంగ్రెస్ పార్టీతో కలిసి మోడీ గారిని ఓడిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికాడు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది బీజేపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు 2019 ఎన్నికల్లో. ఈ రాష్ట్రాన్ని ఏటీఎం లాగా పోలవరానికి అన్నిటిని దోచుకున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. ఇదే పవన్ కళ్యాణ్ గారు అయితే మోడీ గారు పాచిపోయిన లడ్డూలు ఇచ్చాడు, నీకు అర్థమవుదేమో తెలుగులో చెప్తే అని చెప్పి హిందీలో కూడా చెప్పాడు ఆయనకి. మళ్ళీ చంద్రబాబు నాయుడు అవినీతిపరుడు, లోకేష్ అవినీతిపరుడు, నా తల్లిని దూషించారు, ఈ తెలుగుదేశం పార్టీని అంతం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికాడు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు కలిశారా అంటే రాష్ట్రం విధ్వంసం. రాష్ట్రం ఏం విధ్వంసం అయిపోయింది? 2,50,000 కోట్ల రూపాయలతో పేద వర్గాలకి, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ వాళ్ళ అకౌంట్లకి 2,50,000 కోట్ల రూపాయలు డబ్బులు వెళ్తే రాష్ట్రం నాశనం అయిపోయిందా? నాడు నేడు కింద 45,000 స్కూల్స్ను ఆధునీకరించి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి బట్టలు ఇచ్చి, పండ్లు ఇచ్చి, సాక్స్ ఇచ్చి, ఇంగ్లీష్ మీడియం విద్య చెప్పి స్కూల్స్ను బాగు చేసినందుకు రాష్ట్రం బాడైపోయిందా?